వెల్కమ్ బ్యాక్. అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపించారు, పార్టీ పదవుల్ని అనుభవించారు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అపోజిషన్లోకి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ఇది సిక్కోలు వైసీపీ నేతల తీరు అంటున్నారు కార్యకర్తలు. కష్టకాలంలో తమకు అండగా నిలబడాల్సింది పోయి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం ఏంటని గుస్సా అవుతున్నారు. పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలని మార్చాలని కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఇంతకీ సిక్కోలు వైసీపీలో ఏం జరుగుతోంది? నేతల తలోదారితో క్యాడర్ అయోమయంలో పడిందా? సిక్కోలు వైసీపీలో నేతల గ్రూపుల గోల. కొందరు సైలెంట్, మరికొందరు ఒంటెద్దు పోకడలు. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను మార్చాలంటున్న క్యాడర్. సిక్కోలు వైసీపీలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. పార్టీ పవర్లో ఉన్నప్పుడు పదవులను అనుభవించి అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేతలంతా అధికారం పోయాక అంతా సైలెంట్ అయిపోయారట. అధికారంలో ఉన్నప్పుడు ఒంటెద్దు పోకడలతోనే నెట్టుకొచ్చిన నేతలు ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చేసరికి కంటికి కూడా కనిపించడం లేదట. దీంతో తమకు అండగా నిలబడని వారిని తప్పించాలంటూ అధిష్టానంపై తెగ ఒత్తిడి తెస్తున్నారట కార్యకర్తలు. ఇన్ఛార్జీలను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండడంతో అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టిందన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపుల గోల చల్లారడం లేదు. ఎన్నికలకు ముందు కూడా పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ కి చెక్ పెట్టకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని అంటున్నారు క్యాడర్ లీడర్లు. వైసీపీ ముఖ్య నేతల దగ్గరే తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారట. ఇప్పుడైనా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చాలని, లేకపోతే మరోసారి నష్టపోవాల్సి వస్తుందని పార్టీ పెద్దలకు తెగేసి చెప్తున్నారట క్యాడర్. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం కొంత నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం, టెక్కలి ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసును తప్పించింది. తమ్మినేనికి పార్లమెంటరీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్కు టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చింది అధిష్టానం. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చాలని పట్టుబడుతున్నారట క్యాడర్. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్, రాజాం ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ తలే రాజేష్, పాతపట్నం ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి, ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పిరియ విజయలను మార్చాలని పట్టుబడుతున్నారట వైసీపీ కార్యకర్తలు, లీడర్లు. ఎలక్షన్ తర్వాత రాజాం నియోజకవర్గ పరిస్థితి మరింత దయనీయంగా తయారైందట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన డాక్టర్ తలే రాజేష్ ఇప్పుడు పేరుకే ఇన్ఛార్జిగా ఉన్నారట. పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదట. అయితే రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇన్ఛార్జిగా ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. క్యాడర్ కూడా జోగులకే జై కొడుతున్నారట. ఇక ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ ఇబ్బందికరంగా మారాయట. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ చైర్మన్ పిరియ విజయసాయిరాజ్ వేర్వేరు వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. దాంతో ఇచ్చాపురంలో కొత్త వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారట స్థానిక నేతలు. ఇచ్చాపురంలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ఇన్ఛార్జీలను మార్చి కొత్త వ్యక్తిని నియమించాలి అంటున్నారట ద్వితీయ శ్రేణి నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపుల గోలతో నిత్యం రచ్చకెక్కేవి ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నాటి ఎమ్మెల్యేల తీరు నచ్చక పలువురు వైసీపీని విడిచిపెట్టి వెళ్లారు. గొర్లె కిరణ్ ను మార్చాలని ఎచ్చెర్లలోని ఆయన వ్యతిరేక గ్రూపు డిమాండ్ చేస్తోందట. ఇక పాతపట్నంలో నాన్ లోకలైన రెడ్డి శాంతిని తప్పించి స్థానిక నేతలకు నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టాలి అంటున్నారు క్యాడర్. ఘోర ఓటమి పాలైన నేతల గ్రూపుల గోల మాత్రం చల్లారకపోవడంతో కార్యకర్తలు విసిగిపోతున్నారట. అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదో అని నిట్టూర్పుతో ఎదురు చూస్తున్నారట. సిక్కోలు నేతలను వైసీపీ అధినేత ఎంతవరకు సెట్ చేస్తారో చూడాలి మరి.